ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 9, 10, 11 తేదీలలో వృషభ రాశి వారికి అరుదైన అదృష్టం, ఈ పెరుగుల స్త్రీ ప్రవేశం మీ జీవితం మొత్తం మారిపోతుంది. ఒక పెద్ద శుభవార్త రాబోతుంది. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఆగస్టు నెల 9, 10, 11 తేదీలలో వృషభ రాశి వారికి అరుదైన అఖండ రాజయోగం పట్టబోతుంది. ఈ పెరుగుల స్త్రీ ప్రవేశం మీ జీవితాన్ని కొత్త దిశగా తీసుకెళ్ళవచ్చు. ఒక పెద్ద శుభవార్త మీకోసం ఎదురు చూస్తుంది. వృషభ రాశి మిత్రులు చాలామందికి ఆసక్తి కలిగించవచ్చండి. ఆగస్టు 9, 10, 11 తేదీల సమయంలో మీ జీవితంలో కొన్ని అనుకూలమైన అవకాశాలు, కొత్త పరిచయాలు లేదా సానుకూలమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని జ్యోతిష విశ్లేషణలు సూచిస్తూ ఉన్నాయి. అయితే ఇవి వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా మారవచ్చు. ఈ 3 రోజులు మీ యొక్క ఆలోచన విధానంలో మార్పులు తీసుకురావచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా మళ్ళీ ముందుకు కదలడం ప్రారంభమయ్యే సూచనలు అయితే కనిపించవచ్చు. మీ కృషికి గుర్తింపు లభించడం, కొత్త అవకాశాలు రావడం లేదా శుభవార్త వినే అవకాశం కూడా ఉండవచ్చండి. ఈ సమయంలో ఒక స్త్రీ పరిచయం లేదా ఇప్పటికే మీ జీవితంలో ఉన్నటువంటి ఒక మహిళ నుండి కూడా మీకు ముఖ్యమైన సహాయం, ప్రోత్సాహం లేదా సలహా కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ఈ పేరు గల స్త్రీ కారణంగా తెలుగు అక్షరం స, మా, ల ఈ 3 అక్షరాలతో పేరు మొదలయ్యేటటువంటి స్త్రీ ప్రవేశం కారణంగా మీ లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుందండి. అంతేకాదు ఉద్యోగాలు చేసేవారికి కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి గురించిన చర్చలు కూడా మొదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా లాభదాయకమైన అవకాశాలు కూడా కనిపించవచ్చు. ఆర్థికంగా పెద్ద మార్పు ఒక్కసారిగా రాకపోయినా స్థిరమైన పురోగతికి దారితీసే నిర్ణయాలు తీసుకునే సమయం కూడా కావచ్చు. విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయంగా ఉండవచ్చు. చదువులో ఏకాగ్రత పెరగడం, పరీక్షలలో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం లభించడం, గురువుల ప్రోత్సాహం లభించడం వంటి అంశాలు కనిపించవచ్చు. కుటుంబ జీవితంలో చిన్న చిన్న అపార్థాలు తొలగి పరస్పర అవగాహన కూడా పెరిగే సూచనలు ఉన్నాయండి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా జరగవచ్చు. దూరంగా ఉండే బంధువుల నుండి ఆనందకరమైన సమాచారం తిరిగి రావచ్చు. ప్రేమలో ఉన్నవారికి సంబంధం మరింత బలపడే అవకాశం కూడా ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి కొత్త పరిచయాలు కూడా రావచ్చు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపడకుండా పరస్పర అవగాహనతో ముందుకు వెళ్ళడం మీకు ఎంతగానో మంచి జరుగుతుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. సరైన నిద్ర, సమతుల్య ఆహారం, తగినంత వ్యాయామం యొక్క ఉత్సాహాన్ని పెంచుతుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయడం ఉపయోగకరంగా ఉండవచ్చు. ఈ 3 రోజుల్లో మీకు ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉంటుందని అనిపించవచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినదైనా, కుటుంబానికి సంబంధించినదైనా, ఆరోగ్య అవకాశమైనా లేదా ఆర్థిక పరంగా మీకు మంచి అయినా కూడా జరిగే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ప్రధానమైన బలం సహనం, క్రమశిక్షణ మరియు పట్టుదల. ఈ యొక్క లక్ష్యాలను ఉపయోగించి ముందుకు సాగితే వచ్చిన అవకాశాలను మరింత సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ కాలంలో పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, అవసరమైన వారికి సహాయం చేయడం, సానుకూలమైన దృక్పథంతో ఉండడం మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. మంచి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని తెలివిగా ఉపయోగించుకోవడంలో అత్యంత ముఖ్యమైన విషయము. మొత్తానికి ఆగస్టు 9, 10, 11 తేదీల వృషభ రాశి వారికి ఆశాజనకమైనటువంటి సమయంగా అనిపించవచ్చు. కొత్త అవకాశాలు, మంచి పరిచయాలు, శుభవార్తలు లేదా జీవితంలో ముందడుగు వేయడానికి ఉపయోగపడే సంఘటనలు కూడా చోటు చేసుకునే అవకాశం కనబడుతోందండి. అయితే ఇది ఖచ్చితంగా జరుగుతాయని కాకుండా జ్యోతిష ఆధారిత సాధారణ విశ్లేషణ మాత్రమే భావించాలి. మీ కృషి, వివేకం, సరైన నిర్ణయాలు మీ యొక్క విజయానికి అసలైన పునాది. ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయం అంతా కూడా మేలే జరుగుతుంది. కలలో కూడా ఊహించని మార్పులు అయితే మీరు చూస్తారు. ఈ 3 రోజులు గమనించాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, గతంలో మీపైన నమ్మకం పెట్టుకుని వారు కూడా మీ యొక్క విలువను గుర్తించే అవకాశం ఈ సమయంలో కనిపిస్తుంది. మీ కష్టానికి తగిన ఫలితం ఆలస్యమైన ఇప్పుడు కనిపించడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక పని కూడా పూర్తి అయ్యే దిశగా అడుగులు పడవచ్చు. కొంతమందికి బ్యాంకు రుణం, ప్రభుత్వ సంబంధించిన పని, ఉద్యోగ నియామకం, ఇంటర్వ్యూలో లేదా వ్యాపార ఒప్పందానికి సంబంధించిన శుభవార్త కూడా వచ్చే అవకాశం అయితే మీకు ఈ సమయంలో కనబడుతోంది. ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే ఒక మహిళ మీకు ధైర్యం, సలహా లేదా మంచి అవకాశాన్ని అందించే వ్యక్తిగా నిలవవచ్చు. ఆమె కుటుంబ సభ్యురాలు కావచ్చు, బంధువు కావచ్చు, స్నేహితురాలు కూడా కావచ్చు, లేదా కార్యాలయంలో మీతో కలిసి పనిచేసేటటువంటి ఒక వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. ఆమె చెప్పే మాటలను శ్రద్ధగా వినండి. ఒక చిన్న సూచనే మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది, నిర్ణయానికి దారితీస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఆశాజనకమైన సంకేతాలు కనిపిస్తాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం లేదా
ఊహించని లాభం రావడం వంటి అవకాశాలు కొందరికి ఉండవచ్చు. అయితే ఏ పెట్టుబడి పెట్టే ముందుగా అయినా సరే పూర్తిగా పరిశీలించడం మంచిది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా ఏర్పడవచ్చు. పెద్దల యొక్క ఆశీర్వాదం లభించడం, ఇంట్లో శుభకార్యాలపైన చర్చలు జరగడం లేదా చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా గడపడం కూడా జరగవచ్చు. మీరు ఎన్నెన్నో రోజులుగా దేవుడిని కోరుకుంటున్న ఒక్క కోరిక నెరవేరే దిశగా పరిస్థితులు అనేవి మారబోతున్నాయని మీకు అనిపించవచ్చు. అందుకే ఈ రోజుల్లో నమ్మకాన్ని కోల్పోకుండా సానుకూలమైన ఆలోచనలతో ముందుకు సాగండి. మంచి అవకాశాలు వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా సరైన నిర్ణయం తీసుకోండి. జ్యోతిష్య మార్గదర్శకత్వాన్ని మాత్రమే అందిస్తుంది. నిజమైన విషయాన్ని వచ్చేది మీ కృషి, మీ యొక్క పట్టుదల, మీ యొక్క నిర్ణయాలే. అందుకే ఈ అనుకూలమైన సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ యొక్క లక్ష్యాలపై వైపు ధైర్యంగా అడుగులు వేయండి. మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. వృషభ రాశి వారికి ఈ కాలం కొత్త ఆశలు, కొత్త అవకాశాలు మరియు జీవితంలో ముందుకు సాగేటటువంటి ప్రేరణను అందించగల సమయంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శుభం కలగాలి, విజయం మీ సొంతం కావాలి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృషభ రాశి జాతకుల గుణగణాలు కూడా చూసేద్దాం. వృషభ రాశి వారు సాధారణంగా స్థిరత్వాన్ని, క్రమశిక్షణను, నమ్మకాన్ని ఇష్టపడే స్వభావం కలవారిగా చెప్పబడుతూ ఉంటారు. వీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వెనక్కి తగ్గరు. సహనం, పట్టుదల వీరి యొక్క ప్రధానమైన బలాలు. వృషభ రాశి వారు ఎంతో ఓర్పు కలవారుగా ఉంటారు. కుటుంబ సభ్యులపైన అపారమైన ప్రేమ, బాధ్యతను చూపిస్తూ ఉంటారు. నిజాయితీని ఎక్కువగా విలువగా భావిస్తూ ఉంటారు. కష్టపడి పనిచేసి సంపాదించిన దానిని ఇష్టపడతారు. ఆర్థికపరమైన విషయాల్లో సాధారణంగా జాగ్రత్త వ్యవహరిస్తారు. స్నేహితులకు, బంధువులకు అవసరమైనప్పుడు అండగా నిలుస్తారు. ఒకసారి నమ్మితే జీవితాంతం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తారు. కళలు, సంగీతం, ప్రకృతి అందాలను ఆస్వాదించే స్వభావం కలిగి ఉంటారు. ప్రశాంతమైన జీవితాన్ని వీరు ఇష్టపడతారు. లక్ష్యం నిర్ణయించుకున్న తర్వాత దానిని సాధించడానికి నిరంతరం వీరు శ్రమిస్తారు. పట్టుదల, సహనం, విశ్వసనీయత, బాధ్యతాయుతమైనటువంటి ఆలోచన, ఆర్థిక నిర్వహణలో జాగ్రత్త, కుటుంబానికి అంకిత భావం, స్థిరమైన నిర్ణయాలు. వీరి యొక్క బలహీనతలు చూసుకున్నట్లయితే కనుక కొన్ని సందర్భాల్లో మొండితనం చూపవచ్చు. కొత్త మార్పులను వెంటనే అంగీకరించడానికి సమయం తీసుకోవచ్చు. తమ యొక్క భావాలను అందరికీ సులభంగా చెప్పకపోవచ్చు. ఒకసారి మనసు నొచ్చుకుంటే మర్చిపోవడానికి కొంత సమయం పడుతుంది. కొన్నిసార్లు అతిగా ఆలోచించమంచి అవకాశాలను కూడా ఆలస్యం చేయవచ్చు. ప్రేమ మరియు దాంపత్యం. వృషభ రాశి వారి ప్రేమలో నిజాయితీకి, విశ్వాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తమ యొక్క భాగస్వామిని గౌరవిస్తూ కుటుంబ జీవితాన్ని ఆనందంగా ఉంచేందుకు కృషి చేస్తారు. ఒకసారి మనసు ఇస్తే ఆ బంధాన్ని కాపాడేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తారు. వృత్తి మరియు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కనుక కష్టపడే స్వభావం వలన ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, బ్యాంకింగ్, నిర్మాణం వంటి రంగాల్లో వీరు అవకాశాలు పొందుతారు. డబ్బు ఖర్చు చేసే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వీరి యొక్క ప్రత్యేకత. ఆధ్యాత్మిక స్వభావము. వృషభ రాశి వారి దైవభక్తి కలిగి ఉంటారని జ్యోతిష సంప్రదాయాల్లో చెబుతారు. పెద్దలను గౌరవించడం, ధర్మాన్ని పాటించడం, దానం చేయడం వంటి విషయాల్లో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.